వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని ముత్తోజిపేట గ్రామం 2వ వార్డుకు చెందిన మాజీ ఎంపీటీసీ గంగడి సాంబరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ముత్తోజిపేట గ్రామ ప్రజలకు మరియు నా శ్రేయోభిలాషులకు అట్లాగే ఈరోజు వచ్చిన పత్రికా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నా అంటే గ్రామ ప్రజల సమ్మతితోటే, నా ప్రాణమిత్రుల సమ్మతితోటే ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో నా సాయశక్తుల గ్రామాన్ని లేదంటే నా మిత్రులను సమన్వయపరచుకుంటూ ప్రజలకు నా వల్ల ఎలాంటి లోటు రాకుండా ఇప్పటి వరకు కూడా సహాయం చేసుకుంటూ వచ్చినాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ 2 సంవత్సరాల పైచిలుకు అవుతుంది. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ప్రజెంట్లో మన ముందున్నాయి. మున్సిపల్ ఎన్నికలలో కొత్తగా మన ముత్తోజిపేట గ్రామ పంచాయతీ కలిసినందున, ఇదివరకు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపల్ పరిధిలో చేర్చినందున కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతాయి కొత్తగా కలిసింది కాబట్టి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చుండబెడితే, పోటీలో ఉంటే ఖచ్చితంగా గెలిపించుకోగలుగుతాం అన్నది కూడా ప్రజెంటు ఎమ్మెల్యే గారికి, మాదన్న గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పినా కూడా దానికి విరుద్ధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తిని పెట్టడం జరిగింది పోటీలో. దానికి మేము ఫస్టే చెప్పినాం, ఆ వ్యక్తి ఉండేది ఉంటే స్వచ్ఛందంగా మేము అవుట్ రైట్గా వేరే పార్టీకి చేస్తామన్నది కూడా ముఖాముఖి మాదన్న గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే దాపరికం లేదు, మా మధ్యన ఎప్పుడు కూడా అన్నానే పిలుచుకుంటాం, తమ్ముడనే అంటాడు, అట్లా స్వేచ్ఛ ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మాదన్న గారికి విన్నపం కూడా చేయడం జరిగింది. అయినా కూడా చెప్పినా కూడా ఆ పర్సన్కే టికెట్ ఇచ్చిండు కాబట్టి, నేను గతంలో ఎంపీటీసీగా చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు కూడా ఎలాంటి మచ్చ కూడా తెచ్చుకోలేదు. కాబట్టి ఇవాళ ఆ పర్సన్ గెలిపించుకునే పరిస్థితిలో ఉండేది ఉంటే, ఒకవేళ గెలిచేది ఉంటే ఏం జరిగినా కూడా నా మీదనే ఉంటుంది బాధ్యత. ప్రజలు కూడా దుమ్మెత్తిపోతారనే దృక్పథంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాం. ఆ స్వేచ్ఛ నాకు ఉంటుంది. ఇలా వైదొలిగిన తర్వాత నా సొంత స్వేచ్ఛను ఎక్కడైనా వినియోగించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చెడ్డదని కాదు, లేదంటే పరిపాలన బాగలేదని కాదు. సీఎం గారు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచాడు, అలా ఎలాంటి డౌట్ గుర్లేదు. కానీ నర్సంపేట నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అవి కూడా తర్వాత వెల్లడి చేస్తా, ఏం జరుగుతుందన్నది కూడా వెల్లడి చేస్తా. ఎందుకంటే నేనేదో దాపు నుంచి లేకపోతే వ్యక్తిగతంగా లేకపోతే ఇంకోరి మీద చెప్పే వ్యక్తిని కూడా కాదు. ఒకవేళ నేను ఏమైనా తప్పు చేసేది ఉంటే స్వచ్ఛందంగా ఒప్పుకొని దాన్ని ఇంకోసారి కూడా చేయకుండా కూడా చూసుకుంటా. ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి కూడా నాకు రాలేదు. అందుకే నేను ముందుగానే దయచేసి, సరే కొంతమంది ఏమనుకున్నా పర్వాలేదు, నేను చెప్పకుండా వేరే ప్రోగ్రాం తీసుకున్నా కూడా ఏంటంటే నా మీద, ఎందుకంటే సస్పెండ్ అనేది వేటు పడుతుంది కాబట్టి అది నాకు నచ్చదు. మీరు సస్పెండ్ చేసి నేను పోయేవాళ్ళు ముందుగానే నేను ప్రెసిడెంట్గానే స్వచ్ఛందంగానే మనస్ఫూర్తిగానే, ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లేవు. ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కూడా కాదు. ఎన్ని ఆఫర్లున్నా కూడా దాన్ని సున్నితంగానే తిరస్కరిస్తే తప్ప ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి చేసిన సంఘటనలు ఉండేది ఉంటే దృష్టి తీసుకురాండి. దానికి నేను బాధ్యుని. ఆ విషయంలో